వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ఉమ్మడి విజయనగరం జిల్లాకు సంబంధించిన సర్వసభ్య సమావేశం రసాబసగా సాగింది. ఇదే నేపథ్యంలో ప్రధానంగా చూసుకుంటే గత ప్రభుత్వం అని పలుమార్లు అయితే కూటమి నాయకులకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధి అయితే వ్యాఖ్యానించడంతో ఈరోజు సభంతా కూడా రసాబసగా సాగినటువంటి పరిస్థితి కనిపించింది. ప్రధానంగా చూసుకుంటే ఈరోజు స్థానిక మంత్రిగా ఉన్నటువంటి కొండపల్లి శ్రీనివాసరావు, అదేవిధంగా జడ్పీ చైర్పర్సన్గా ఉన్నటువంటి మధ్య శ్రీనివాసరావు మధ్య చూసుకుంటే ఒక ఉత్కంఠ పోరే నెలకొందని చెప్పొచ్చు. మాట వాగ్వాదం అయితే మరింత ఉద్రిక్త వాతావరణం కూడా కొనసాగినటువంటి పరిస్థితి కనిపించింది. ఇదే క్రమంలో చూసుకుంటే ఏదైతే ప్రస్తుతం ఉన్నటువంటి పథకాలకు అలాగే గత ప్రభుత్వంలో ఉన్న పథకాలకు ఏ విధంగా పథకాలని మేము చేరవేస్తున్నాం అంటున్నటువంటి మరొక తరుణంలో కూడా ఇటువంటి వాగ్వాదం అయితే చోటు చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ప్రధానంగా చూసుకుంటే ఏదైతే పెన్షన్ పంపిణీ విషయంకి వచ్చేసరికి అయితే మాత్రం ఏదైతే ప్రస్తుతం అయితే పెన్షన్ పునర్పంపిణీ విషయం అయితే మాత్రం వైపు అయితే పునర్పరిశీలన అయితే మాత్రం మరొక వైపు అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా మీరైతే గతంలో వాలంటీర్స్ పెట్టుకున్నారు, అలాగే ఈరోజు మేము వాలంటీర్ లేకుండా మేమైతే పనిచేస్తున్నాం అంటూ కూడా మరొక వైపు అయితే చర్చకు దాడి చేసే అంశాలు అయితే మాత్రం ప్రధానంగా కనిపిస్తున్నాయి. అదేవిధంగా ప్రధానంగా చూసుకుంటే ఈరోజు జరిగినటువంటి సర్వసభ్య సమావేశానికి సంబంధించింది అయితే మాత్రం ప్రధాన అంశాలుగా చూసుకోవచ్చు. 11 అంశాలు అయితే మాత్రం ప్రధానంగా కనిపిస్తుంది. దీనిలో భాగంగానే గ్రామీణ నీటి సరఫరా సంబంధించిన జిల్లా నీటి యాజమాన్య సంబంధించినటువంటి అదేవిధంగా జిల్లా గ్రామీణ అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలు, అదేవిధంగా ప్రధానంగా విద్య, వైద్యం, ఆరోగ్యం, గృహ నిర్మాణం, అలాగే పౌర సరఫరా సంబంధించిన జలవనరుల శాఖ, ఇలా ప్రతి ఒక్క అంశాన్ని గురించి మొత్తంగా చూసుకుంటే 11 అంశాలకైతే మొత్తం చాలా కులంకుశంగా చర్చించే ప్రయత్నం అయితే జరిగింది. ఇదో భాగంగా చూసుకుంటే ఒకవైపు ఈ ఏపీపీడీసీలకు సంబంధించినటువంటి అయితే మాత్రం స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్సీకి అయితే ఈరోజు ₹1,00,000 బిల్లు రావడంతో మరింత రసాబసగా అయితే చర్చనీయాంశంగా అయితే మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనిపైన అయితే మాత్రం ఫస్ట్గా లేవనెత్తారు. దాని తర్వాత పక్కన ఉన్నటువంటి విషయమైనటువంటిది ఏదైతే బీసీ కార్పొరేషన్కి సంబంధించి ఎవరికి కూడా సరిగ్గా అందట్లేదంటూ మరొకవైపు చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఏదైతే ఈ ప్రస్తుతం ఉన్నటువంటి బీసీ కార్పొరేషన్లు అయితే మాత్రం స్థానికంగా ఉన్నటువంటి నాయకులు ఎవరికి చెప్తున్నా వాళ్ళకి ఇవ్వడం పట్లయితే మాత్రం మరింత ఉత్కంఠ పూరిత నెలకొన్న పరిస్థితి కనిపించింది. అదేవిధంగా మరోవైపు చూసుకుంటే చిపురుపల్లి నియోజకవర్గానికి సంబంధించినటువంటి కూడా ఆ గార మన అక్కడ ఉన్నటువంటి ఏదైతే మండలాలు ఉన్నాయో మండలాలకు సంబంధించినటువంటిదంతా కూడా ఈరోజు ఆ ఎంపీపీలు జడ్పీటీసీలు కూడా తీవ్రంగా ప్రతిఘటించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి ఏదైతే ఆ లెటర్ ఇస్తే తప్పకుండా బీసీలోనే ఇవ్వద్దంటూ అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎంపీడీఓలు కూడా చెప్పినటువంటి పరిస్థితులు కూడా లేవనెత్తున్న పరిస్థితి కనిపించింది. ఇదే క్రమంలోనే ప్రతిదానికి కూడా ఈరోజు రసాబసగా సాగింది. ఎందుకంటే మరోవైపు చూసుకుంటే ఈరోజు కూటమి నాయకులుగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కూడా కొంతమంది అయితే హాజరు కాకపోవడంతో మరింత ఉద్రిక్త దారితీసిన పరిస్థితి కనిపించింది. ఎందుకంటే ఇదంతా కూడా ఈరోజు చూసుకుంటే ఒక సింగిల్ ఫ్రేమ్లోనే ఇదంతా కూడా మంత్రి ఈరోజు అంతా కూడా నడిపించిన పరిస్థితి కనిపించింది. అదేవిధంగా ఉమ్మడి విజయనగరం జిల్లా సంబంధించిన ఇద్దరు మంత్రులు అయితే మాత్రం ఉన్నారు. ఈ ఇద్దరు మంత్రుల్లో కూడా గుమ్మడి సంజయ్ కూడా ఈరోజు సభకు హాజరు కాకపోవడంతో ఒకే మంత్రి అయితే ఉన్నారు. ఈ ఒకే మంత్రి ఈ సర్వసభ్య సమావేశం అంతా కూడా నడిపించినటువంటి పరిస్థితి కూడా ఒక కనిపించింది. ఇదే క్రమంలోనే వాగ్వాదానికి కూడా దారితీసిన పరిస్థితి కనిపించింది. ఏదేమనుకునే రసాబసగా సాగింది. అయితే ఈ రసాబస ఏ విధంగా సాగిందో ఈ వీడియోలో మీరు చూస్తే మొత్తం ఏం జరిగిందని కూడా మీరే చూసి విశ్లేషించే పరిస్థితి కనిపిస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.